ఈ హైదరాబాద్ విషయానికి వస్తే ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాలి. ఇది నరేంద్ర మోడీ గారు 2024 మొన్న మార్చ్ 17 నాడు జమ్మూ కాశ్మీర్లో F4 రేసింగ్ జరిగితే కాశ్మీర్ ఎంత అందంగా ఉన్నదని చెప్తూ దిస్ ఈస్ వెరీ హార్టనింగ్ టు సీ. ఇట్ విల్ హెల్ప్ ఫర్దర్ షోకేస్ ద బ్యూటీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇండియా ఆఫర్స్ గ్రేట్ ఆపర్చునిటీస్ ఫర్ మోటార్ స్పోర్ట్స్ టు థ్రైవ్ అండ్ శ్రీనగర్ ఇస్ రైట్ ఆన్ టాప్ ఆఫ్ ద ప్లేసెస్ వేర్ ఇట్ కెన్ హ్యాపెన్. భారతదేశం మోటార్ రేసింగ్ లాంటి క్రీడా కార్యక్రమాలకు చాలా అనువైన దేశం. కాశ్మీర్ అనేది ఒక అందమైన రాష్ట్రాన్ని మరింత అద్భుతంగా షోకేస్ చేస్తుందని చెప్పి నరేంద్ర మోడీ గారు పెట్టిన ట్వీట్ ఇది. శబ్ద కాలుష్యం లేకుండా, అదేవిధంగా వాయు కాలుష్యం లేకుండా మంచిగా చక్కగా ఎలక్ట్రిక్ వెహికల్స్తో చేసే రేస్ని ఫార్ములా ఈ అంటారు. దీన్ని మేము పట్టిన మీకు F1 ఎప్పుడైతే రానున్నదో వీళ్ళని పట్టుకొచ్చుకోవాలి అని చెప్పి FIA అనే ఒక సంస్థ ఉంటుంది, FIA వాళ్ళని పట్టుకున్నాం. వాళ్ళు అక్కడ యూరోప్ బేస్డ్ ఉంటారు. పట్టుకొని వాళ్ళతో సంప్రదింపులు మొదలుపెట్టి స్టడీ చేసినాం మేము కూడా. దీనివల్ల లాభం ఏంది మనం అంతర్జాతీయంగా అమెరికాలో కానీ, యూరోప్లో కానీ, ఏషియాలో టోక్యో లాంటి ప్లేస్లో కానీ, అద్భుతంగా ఇట్లాంటి ప్లేస్లో సింగపూర్లో ఇవన్నీ చోట్ల జరుగుతా ఉంది. ఈ నగరాల సరసన మనం విశ్వనగరంగా చూడాలనుకున్న హైదరాబాద్ కూడా పెట్టాలి అని ఒక ఎజెండా పెట్టుకొని పోటీ పడ్డాం.